వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ట్యూస్డే రోజు, అంటే చంద్రగ్రహణం ఉంది కదా, ఆ రోజు తీసిన వ్లాగ్ అండి ఇది వచ్చేసి. ఇంకా వ్లాగ్ వచ్చేసి అరౌండ్ 11 minutes అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మీ టైంని వేస్ట్ అవ్వకుండా మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఈ వీడియోని చూడండి. దానివల్ల నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంకా వ్లాగ్ వచ్చేసరికి అరౌండ్ మార్నింగ్ 9:30కి అలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా పెద్ద పాపకైతే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. తనకైతే 1 week అయితే హాలిడేస్ అనమాట. ఇంకా చిన్నదానికి మాత్రం ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా తను మా వారికి మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ ఇంటి పనులు, పూజ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా నేను పెద్ద పాప ఇద్దరమే ఉన్నాము ఇంట్లో. ఇంకా పెద్దది వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఉంది కాబట్టి తనే అనమాట వీడియోగ్రాఫరు. ఇంకా అదైతే వీడియో తీస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. ఇక ఇక్కడ ఈ మొక్కలు చూసారు కదా, ఇవి మాకు ఇంటి ముందు ఉండేటివండి ఆ మొక్కలు. కానీ వాటిని ఏం చేశానంటే లాస్ట్ సాటర్డే రోజు మా వారు తులసి మొక్క తీసుకొచ్చేటప్పుడు ఒక 2 కొత్త మొక్కలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా అందుకోసం అప్పుడు ఏమన్నారు అంటే, ఈ 2 ఉన్నాయి కదా అవి బుద్ధుడికి సంబంధించిన కుండీలో పెట్టామన్నమాట. ఆ మొక్కలు ఇవి ఎట్లాగో ఇండోర్ ప్లాంట్సే కాబట్టి ఇంట్లో పెట్టుకో హాల్లో అంటే సరే అని వాటిని అయితే ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. అవి కొంచెము డే బై డే బయట ఎండకైతే పెట్టేసి వాటర్ అయితే పోస్తున్నానమాట. ఇంకా తర్వాత వాటర్ పోసేసి దాన్ని లోపలైతే పెట్టేశానమాట. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇది ట్యూస్డే, ఎవ్రీ మండే నేనైతే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తానండి. నాకెందుకో మండే రోజు పని ఎక్కువేసరికి ఆ రోజు బెడ్షీట్స్ చేంజ్ చేయడం కుదరలేదు. ఇంకా అందుకోసమే ట్యూస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే బెడ్షీట్స్ అయితే మిషన్లో వేసేసాను. ఇంక ఇప్పుడైతే ఆరేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎండ పోయిందనుకోండి అస్సలు ఆరవు బెడ్షీట్స్. పైకి వెళ్దామంటే మాత్రం అమ్మో ఆ రోజు చాలా వేడిగా అనిపించింది. అందుకోసం పైకి ఏమి వెళ్ళకుండా ఫుల్ డ్రైన్ చేసేసి ఇంట్లోనే ఆరేసేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఆ రోజు వచ్చేసి ఏంటంటే పొట్టు మినపప్పుతో ఇడ్లీ అయితే చేశానండి. పొద్దున మా వారికి చిన్న పాప వరకే పెట్టారనమాట. ఎందుకంటే అవి గట్టిగా అయితే తినబుద్ధి కాదు అనేసి, మళ్ళీ పెద్ద తినదు అనేసి ఇంకా మా ఇద్దరి వరకే తర్వాత పెట్టేసుకొని ఇంకా పల్లి చట్నీ తోటి కొంచెం టమాటా చట్నీ వేసేసుకొని ఇంకా అరౌండ్ 10:30కి అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అది ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం లేట్గా లేస్తుంది. ఇంకా నేను కూడా వదిలేసాను. ఎట్లాగో 10th క్లాస్ అయిందంటే ఎట్లాగో తర్వాత మార్నింగ్ లేసి చదవాల్సిందే. ఇంకా ఉరుకులు పరుగులు ఉంటుంది కాబట్టి పాప, ఇంకా అందుకోసమే ఈ హాలిడేస్లో మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది పాపం బిడ్డ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రాగి బిందె ఉంది కదా, ఈ రాగి బిందెలో వాటర్ అయితే నింపేసి టేబుల్ పైన అయితే పెట్టేశాను. మార్నింగే మా సర్వెంట్ తోమేసింది దాన్ని. మా పిల్లలు చిన్నప్పటి నుంచి రాగి బిందులోనే వాటర్ తాగడం అలవాటు అనమాట. దట్టి సమ్మర్లో చల్లగా కూడా ఉంటాయండి అందులో, మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నట్టు ఇంకా మేము దాన్నే కంటిన్యూ అయితే చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇక హౌస్ వైఫ్ అన్న తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇంటి పనులు చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇంకా మిషన్లో బట్టలు వేసేసాను. బట్టలు అవుతూ ఉంటే ఇది చూసారు కదా, మొక్కలకి కొన్ని వెండిపోయిన ఆకుల్లా కనిపిస్తే వాటిని అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మా సర్వెంట్ అయితే గిన్నెలు అయితే తోమేసిపోతుంది. అవి కూడా ఆరిపోయాయండి కొన్ని, పైన ఆరిపోతే ఇంకా వాటిని అయితే సర్దేసుకున్నాను అనమాట. ర్యాక్స్టర్లో సర్దేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మెంతి పౌడర్ చేద్దాము అన్నట్టు మెంతులు అయితే తీసానండి. ఎందుకు మెంతి పౌడరు అంటే, నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఆ మెంతి పౌడర్ అయితే తాగుతామన్నమాట. ఇంకా నేను వెయిట్ లాస్ పౌడర్ చేశాను కదా, దానికి లేకపోతే జీలకర్ర, సోంపు, వాము ఈ 3 కలిపి నేను వాటర్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ పౌడర్ కూడా వేస్తానన్నమాట అందులో. ఇంకా అందుకోసమే కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ఇంకా దాన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇది కొన్ని చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానన్నమాట. ఇంకా అది లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం దట్టు ఏంటంటే ఆ రోజు గ్రహణం ఉంది, త్వరగానే తినేమని చెప్పారు కాబట్టి వేయించి పెట్టినాము. ధనియాల పౌడర్ చేద్దాము అని వేయించి పెట్టిన, ఏమైంది, పవర్ పోయింది. ఇంక ఇద్దరం అయితే త్వరగా ఫస్ట్ కర్రీ తర్వాత ఇంకా దాంతో ఆ రోజు మామూలుగా ఏదైనా పప్పు అయినా ఏమైనా చేద్దాం అనుకున్నానులే, కానీ ఇంకా ఆ కర్రీనే తినేంత వరకు తినేసి తర్వాత తీసేయాలి కదా అన్నట్టు ఇంకా దాంతో నేను నా పెద్ద బిడ్డ ఇద్దరం అయితే లంచ్ అయితే చేసేసాము. కొంచెం పచ్చడి, కొంచెం పెరుగు వేసేసుకొని. కానీ చిక్కుడుగా టమాటో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గిన్నెలు ఉండే అనమాట. ఇంకా ఆ గిన్నెలు అయితే కడిగేసుకొని స్టాండ్లో అయితే వేసేసాను.
వేసేసిన తర్వాత ఇదిగోండి అసలు యాక్చువల్గా ముందే పడదాం అనుకున్నానులే కానీ పవర్ పోయిందండి. చాలాసేపు పవర్ లేదనమాట. ఇంకా పవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే మెంతులు అయితే పట్టేశాను. ఇదిగోండి, కానీ మెంతులు పట్టడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఫైన్ పౌడర్ వచ్చేసరికి ఇక పల్స్ మోడ్లో చేసుకుంటూ ఇదిగోండి మెత్తగా అయితే పట్టాలన్నమాట. దీన్ని జల్లెడ పడితే చాలా బాగుంటుందిలే కానీ ఇంకా మేము ఇలానే యూజ్ చేస్తాము. దీన్ని ఇదిగోండి ఒక బాక్స్లో అయితే పెట్టేసి పక్కకు పెట్టేశారు అనమాట. ఇంకా పల్స్ మోడ్లో ఎక్కువసేపు పట్టేసరికి వేడెక్కిపోతుంది. ఇంకా అందుకోసం కొంచెంసేపు పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత దాన్ని అయితే ర్యాక్లలో అయితే పెట్టేసుకుంటాను. ఈ ధనియాల పొడి ఉంది కదా, నార్మల్గా నేను నాన్ వెజ్కి వేరే సపరేట్ పట్టుకుంటాను, వెజ్కి సపరేట్ పట్టుకుంటాను అనమాట. ఆ వెజ్ది అయిపోయింది. ఇంకా అందుకోసమే వెజ్కి సంబంధించింది కూడా పట్టేసుకొని ఇదిగోండి ఇక్కడైతే ర్యాక్ స్టోర్లో అయితే పెట్టేస్తున్నాను. ఎప్పటి నుంచో కిచెన్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను లేదని అస్సలు అవ్వట్లేదండి నిజంగా. అసలు దట్టు డేస్ కూడా ఏదో ఒక పనితోటి ఫాస్ట్గా అయిపోతున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఏదైనా చేద్దామంటే అసలు టైమే ఉండట్లేదు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పనులు, తర్వాత లంచ్ చేయడం, లంచ్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నానండి, నాకైతే అసలు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నా మైండ్ భలే షార్ప్గా పనిచేస్తుంది అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే గరిక, ఎందుకంటే ఆ రోజు కొంచెం పనులు అయిపోయిన తర్వాత మెయిన్ చేయాల్సిన పని ఇదే అనమాట. ఇది ముందు రోజు అంటే మండే రోజు నైట్ తీసుకొచ్చారన్నమాట మా వారు గరికని. ఇంకా గరికని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇంకా పప్పులు, ఉప్పులు, నూనెలు, నిల్వ పచ్చళ్ళు, బియ్యము, ఫ్రిడ్జ్, ఇంకా మనకి ఎక్కడెక్కడ అన్నీ యూజ్ చేస్తామో వాటన్ని కబోర్డ్లలో కొంచెం అయితే పెట్టేసి ఒక పెద్ద పని అయితే కంప్లీట్ చేసేసాను. ఫ్రిడ్జ్ అరౌండ్ 2:30కి అలా అయితే చేశారనమాట. ఎందుకంటే 3 నుంచి గ్రహణం స్టార్ట్ అవుతుంది కదా అన్నట్టు 2:30కి అయితే చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఆ రోజు అయితే మా చిన్నదానికి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. ఇంకా తనైతే రెడీ అయ్యి కూర్చుంది. తనైతే వెళ్ళేసి డ్యాన్స్ క్లాస్లో అయితే డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. యాక్చువల్గా వాకింగ్ చేస్తానులే కానీ ఆ రోజు ఎందుకు నాకు చేయబుద్ధి కాలేదండి. ఎప్పుడో ఒక రోజు మాత్రం అస్సలు చేయాలి అన్నట్టు అనిపించదు అనమాట. దట్టు ఆ రోజు కూడా నాకు అస్సలు చేయాలని అనిపించలేదు. ఎందుకంటే గ్రామం తర్వాత మళ్ళీ పని కూడా ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు నేనైతే ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నా కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకో తెలియదులే కానీ ఈ మధ్య నా కబోర్డు ఒక్కటి ఓపెన్ చేస్తే 10 కింద పడిపోతున్నాయేమో అన్నట్టుగా ఉందన్నమాట. వీటిని సర్దుతూనే ఉంటాయి. నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇదిగోండి మా ఆ బెడ్ వెనకాల ఉంటుందన్నమాట నా కబోర్డు. అది పూర్తిగా ఓపెన్ చేసి ఫ్రీగా సర్దుకోవడానికి లేదు, ఇన్కన్వీనియంట్గా ఉంది. ఇంకా రెంటెడ్ హౌస్లలో ఉన్నప్పుడు కొన్ని భరించక తప్పదు ఫ్రెండ్స్. నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఎప్పుడు నా సొంత ఇంటికి పోతామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ పిల్లల చదువులు, హస్బెండ్ ఉద్యోగాల కోసము స్వంత ఇల్లు ఉన్నా కూడా ఈ రెంటిళ్ళలో ఉండాల్సిన పరిస్థితులు, సిచ్యువేషన్లో ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు. ఇంకా అన్నింటినీ తట్టుకుంటూ పోవాలి. ఎప్పుడు ఏది శాశ్వతం కాదు కాబట్టి భరించాలి. ఇక్కడ ఎన్ని రోజులు బాకీ ఉంటే ఇంకా అన్ని రోజులు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐరన్కి సంబంధించినవి పక్కకు పెట్టేసుకున్నాను. లెగ్గిన్స్ అన్నీ సపరేటు, టాప్స్ అన్నీ సపరేటు, చున్నీస్ అన్నీ సపరేటు, ఇంకా నా నైటీలు, తర్వాత నైట్ వేర్స్, వాటికి సంబంధించినవన్నీ సపరేట్గా మడత పెట్టేసుకొని ఇదిగోండి కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. యూట్యూబ్కి వచ్చేసరికి ఏంటంటే నిజంగా అండి అసలు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నన్ని రోజులు నా మైండ్ మాత్రం చాలా అంటే చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఏంటి వీడియో తీయాలి, వీడియో ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి అన్న ఆలోచన ఉందనుకోండి మనకు, నేను వేరేవి ఆలోచించడానికి అసలు నా మైండ్లో వేరే ఆలోచనలకు ప్లేసే ఉండదన్నమాట. ఇంకా వన్స్ ఒక్కసారి వీడియో పోస్ట్ చేసామనుకో అది ఎలా పోతుంది, యూట్యూబ్ నా వీడియోని రికమెండ్ చేస్తుందా లేదా అన్న ఆలోచనలతో డే గడిచిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కబోర్డ్ సర్దుకున్న తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చేసి అని మా చిన్న పాప దగ్గరికి వెళ్ళేసి తన్నే తీసుకొని వచ్చాను. ఇంకా అంతలో గ్రహణం టైం కూడా అయిపోయిందనమాట. ఇంకా గబగబా పిల్లలకి స్నానాలు పోసేసి నేను స్నానం చేసేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నాను. యాక్చువల్గా పూజ రూము క్లీన్ చేయాలి అన్న ప్లానింగ్ అయితే లేదనమాట. ఎందుకంటే ట్యూస్డే కదా వద్దు అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఎందుకు మనసు ఆగలేదండి. మా వారు వస్తారేమో అని వెయిట్ చేశాను అనమాట. కానీ తనకు కూడా కొంచెం ఆఫీస్లో లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆర్డర్ జరుగుతుందన్నమాట తనకి. ఇంకా పిల్లలిద్దరు కూడా ఉన్నారు కదా, ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదులే ఫుడ్ అన్నట్టు ఇంకా అనుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఓపెన్ చేసేసి ఫస్ట్ అంతా క్లీన్ చేసేసి అదేంటి పటాలన్నీ తీసి పక్కకు పెట్టేసి ఒక 2 నాప్కిన్స్ నేను దేవుడి వరకు సపరేట్గా పెట్టుకుంటానండి. ఒక తడిది పొడిది పెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని దేవుడి పొటాలకు బొట్టులు పెట్టేశాను. ఇంకా చూసారు కదా మా చిన్నది వచ్చేసి పాపం
సామాన్లు అన్నీ తోమి ఉంటే ఇంకా వాటిని అయితే తుడిచేస్తుంది అనమాట. ఇంకా నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత అంతలో మా హస్బెండ్ వచ్చారు. ఆయన పాపం గబగబా స్నానం చేసేసి వచ్చేసి ఆయన అయితే పూజ అయితే చేసేసారు ఫ్రెండ్స్. ఇంకా నేను వెళ్ళేసి కిచెన్లో అయితే వంట అయితే చేసేసానమాట. ఇంకా వంట చేసేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని డిన్నర్ అయితే తినేసామండి. ఇదేనండి ఈరోజు వ్లాగు. ఇంకా మా హస్బెండ్కి ఏమో చపాతీ, మాకేమో రైస్ కొంచెము టమాటో ఎగ్ కర్రీ అయితే చేశానన్నమాట. ఇంకా పిల్లలు, మావారు, నేను అందరం కలిస్తేనే ఇంకా ఈవినింగ్ పనులు అయితే ఫాస్ట్గా అయిపోయాయి అన్నమాట. ఇదేనండి ఈరోజు వ్లాగు మాత్రం. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. నిజంగా అసలు యూట్యూబ్ అనేది ఎవరో తెలియని మనుషులతోటి మాట్లాడడం అనేది నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది అసలు మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీరంటే వీడియోలో చూస్తారులే కానీ నిజంగా నా వీడియోస్ చూస్తున్నారు అంటే నా వీడియోలో ఏదో ఒక కొంత భాగం మీకు నచ్చే ఉంటుంది కదా. ఆ నచ్చిన భాగానికే నేనైతే మీకు రుణపడి ఉంటానన్నమాట. అలానే నా వీడియోస్ చూస్తూ నన్నైతే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.